రాష్ట్ర మంత్రి వైసీపీ కీలక నాయకురాలు ఆర్కే రోజా వైసీపీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కన్నీటి లేఖను రాసినట్టు మనకు విషయం అంతా ఉంది. కన్నీటి లేఖ అని నేను ఎందుకు అంటున్నానంటే అది బాధతో రాసిన లేఖలా ఉంది కాబట్టి కన్నీటి లేఖ అంటున్నాను. ఈ సోషల్ మీడియాలో ఆ లేఖ వైరల్ అవుతూ ఉంది. ఆ లేఖ యొక్క సారాంశం ఏంటి అంటే, నేను ఓడిపోతున్నాను. వాస్తవంగా ఆమె మీద గాలి భానుప్రకాష్ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. రోజా వర్సెస్ గాలి భానుప్రకాష్గా ఆడ పోటీ నడుస్తూ ఉంది. నేను ఓడిపోతున్నాను, నేను ఓడిపోవటానికి మన పార్టీ క్యాడరే కారణం. ప్రత్యేకించి ఈ జిల్లాకు ఇన్ఛార్జి మంత్రిగా కీలక నేతగా ఈ జిల్లాను లీడ్ చేస్తున్న మంత్రి ఎవరైతే ఉన్నారో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన సహకరించకపోవటం వల్ల నేను ఓడిపోతున్నాను. ఆయన నాకు వ్యతిరేకంగా పావులు కలుపుతూ ఉన్నారు. వాస్తవానికి పార్టీ క్యాడర్ నాకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంది. గాలి భానుప్రకాష్ను గెలిపించడం కోసం వైసీపీ క్యాడర్ పనిచేస్తూ ఉంది. గ్రామ స్థాయిలో కార్యకర్తలు నాకు సహకరించడం లేదు అనేది రోజా లేఖలో జగన్మోహన్ రెడ్డి గారికి లేఖలో పేర్కొన్నట్టు మనకు అర్థమవుతోంది. వాస్తవానికి ఆ నగరి నియోజకవర్గంలో పార్టీ క్యాడర్ అంతా మూకుమ్మడిగా రోజాకి టికెట్ వద్దని జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేసుకున్నారు. ఆ జిల్లాకు సంబంధించిన మంత్రి పెద్దిరెడ్డి కూడా రోజాకు వ్యతిరేకంగా పావులు కలిపే ప్రయత్నం చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి రోజా దగ్గరగా ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా సరే వాళ్ళ మీద విరుచుకు పడతారు. వైసీపీలో పైరు బ్రాండ్ ఎమ్మెల్యే, ఇప్పుడు మంత్రి కూడా. కాబట్టి ఆమెకి టికెట్ నగరి నుంచి చాలా నియోజకవర్గాల్లో టికెట్ షెఫ్లింగ్ చేసినప్పటికీ కూడా ఇక్కడ పూర్తి వ్యతిరేకతున్న రోజాను మాత్రం షెఫ్లింగ్ చేయలేదు. అదే నగరం నుంచి టికెట్ ఇచ్చారు. కానీ రోజాకు వ్యతిరేకంగా మొత్తం నియోజకవర్గం ఏకమైపోయింది. ఆమెకు వ్యతిరేకంగా సొంత పార్టీ క్యాడరే పనిచేస్తూ ఉంది. సో ఆ పరిస్థితుల్లో ఇప్పుడు రోజా ఏం చేయాలో తెలియక ఆస్థానికి ఈ ప్రచారానికి కార్యకర్తలు సహకరించట్లేదనే కారణంతో ప్రచారం మధ్యలోనే ఆమె ఫారెన్ టికెట్ బుక్ చేసుకుంది. సమ్మర్ టూర్ పేరుతోటి ఆమె భర్త ఆమె కుటుంబ సభ్యులు టికెట్ బుక్ చేసుకున్నారు. ఎట్టా అన్నదమ్ములు ప్రచారం చూస్తాలే, నేను కొన్ని రోజులు రెస్ట్ తీసుకొని విదేశాలకు పోయి వస్తాను సమ్మర్ క్యాంప్ అని చెప్పేసి టికెట్లు బుక్ చేసుకుంది. కానీ ఈ విషయం తెలిసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆమె క్లాస్ స్పీకర్ అంట. ఇప్పుడు కనుక నువ్వు ఫారెన్ టూర్ వెళ్తే ప్రచారం మధ్యలో సహజంగా టికెట్ రావడమే గొప్ప, టికెట్ వచ్చిన తర్వాత ప్రచారం చాలా సీరియస్గా తీసుకోవాలి. కానీ ఇప్పుడు నువ్వు ఫారెన్ టూర్ వెళ్తే ఆ ప్రభావం స్టేట్ వైడ్గా పడుతుంది. వైసీపీ నాయకులు చేతులెత్తేశారు, సాక్షాత్తు రాష్ట్ర మంత్రి చేతులెత్తేసి ఫారెన్ వారిపోయిందని ప్రచారం చేస్తారు. ఇది పార్టీకి దెబ్బ అవుతుంది. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నీ ప్రయాణాన్ని క్యాన్సిల్ చేసుకొని ప్రచారంలో గట్టిగా వెళ్ళాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారంట. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు తన ప్రయాణాన్ని కూడా క్యాన్సిల్ చేసుకొని రోజా గారి ప్రచారంలో దిగినట్టు మనకు తెలుస్తుంది. కానీ పార్టీ క్యాడర్ సహకరించడం లేదట. పార్టీ క్యాడర్ ఆమె కోసం పనిచేయటం లేదట. ఆమె ఊరికి వస్తే ఊళ్ళో జనాన్ని సమీకరించే పని కూడా అక్కడ లోకల్ నాయకత్వం చేయట్లేదంట. ఆమెకు వ్యతిరేకంగా పైగా పనిచేస్తున్నారంట. కాబట్టి ఆ పరిస్థితుల్లో తనకేం చేయాలో తెలియక జగన్మోహన్ రెడ్డి గారికి లేఖ రాసింది. ఈ విషయాలన్నీ చెప్తూ ఏమేమి తనకు ఎదురవుతున్న అనుభవాలు ఉన్నాయో ఆ అనుభవాలు చెప్తూ జగన్మోహన్ రెడ్డి గారికి లేఖ రాసింది. నేను అనుకోవటం ఈ లేఖ ద్వారా రోజా గారు రెండు కారణాలతో రాసినట్టు నాకు అర్థమవుతుంది. ఒక కారణం ఏంటంటే తను ఓడిపోతున్నాను, అది కూడా పార్టీ క్యాడర్ పనిచేయకపోవటం వల్ల. పార్టీ మంత్రి పెద్దిరెడ్డి, సీనియర్ నాయకులను పెద్దిరెడ్డి నెంబర్ 2, నెంబర్ 3 ప్లేస్లో ఉన్నటువంటి వైసీపీ పార్టీలో పెద్దిరెడ్డి పనిచేయకపోవడం వల్ల, పెద్దిరెడ్డి నాకు వ్యతిరేకంగా పావులు కలపడం వల్ల నేను ఓడిపోతున్నాను అనే విషయాన్ని అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకోగలిగితే రేపు సింపతి చూపించి రేపు పార్టీలో ఏదైనా పదవి ఇస్తారు అనేటువంటిది కావచ్చు. ఆ కారణంతో ఆ లెటర్ రాసి ఉండొచ్చు. లేదు అంటే ఇంకో రెండో కారణం కూడా ఉంది. ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే ముందే ప్రతి ఎమ్మెల్యే దగ్గర కూడా, అంటే ఎమ్మెల్యేగా పోటీ చేసే ప్రతి అభ్యర్థి దగ్గర 20 కోట్ల రూపాయలు వైసీపీ పార్టీ డిపాజిట్ చేయించుకుందంట. అదే ఎంపీ అభ్యర్థి అయితే 100 కోట్ల రూపాయలు డిపాజిట్ చేయించుకుందంట. ఈ 100 కోట్లను కూడా అసెంబ్లీ నియోజకవర్గాలకు డివైడ్ చేస్తారు. అంటే ఒక పార్లమెంట్ నియోజకవర్గం అంటే ఒక 6-7 అసెంబ్లీ నియోజకవర్గాలు. కాబట్టి ఈ పార్లమెంట్ నియోజకవర్గానికి డిపాజిట్ చేయించుకునేటువంటి 100 కోట్లు కూడా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కేటాయిస్తే నగర నియోజకవర్గానికి కూడా అక్కడ 15-20 కోట్లు వస్తాయి. సో ఆ 15-20 కోట్లు రోజా గారు డిపాజిట్ చేసుకున్న 20 కోట్లు, అది కాకుండా పార్టీ అధిష్టానం ఇచ్చేటువంటి ఒక 15-20 కోట్లు, మొత్తంగా ఒక 50 కోట్లు ప్రతి నియోజకవర్గానికి వైసీపీ పార్టీ ఎన్నికల ఖర్చుల కోసం, అంటే తెలుసు కదా మీకు, ఎన్నికల్లో డబ్బులు పంచటాలు, మద్యం పంచటాలు, ఇవన్నీ వద్దనుకున్నా జరుగుతున్న పనులే కదా. సో ప్రతి నియోజకవర్గానికి ఒక 50 కోట్లను కేటాయించిందంట. అది కూడా అభ్యర్థికి అప్పచెప్పలే. అభ్యర్థికి అప్పచెప్తే ఓడిపోతున్నామని నమ్మకం వాళ్ళకి వచ్చిందంటే ఆ డబ్బులు ఖర్చు పెట్టరు, దాచుకుంటారు. కాబట్టి పోటీ చేస్తున్న వ్యక్తికి కాకుండా ఒక 5గురితో ప్రతి నియోజకవర్గంలో కమిటీ చేసి 5గురికి కూడా డబ్బు పంపిణీ, మద్యం పంపిణీ బాధ్యతలు అప్పచెప్పిందంట. సో ఇప్పుడు రోజాకి తను డిపాజిట్ చేసిన డబ్బుల మీద కనబడింది. ఇప్పుడు ఎట్టైనా ఆ డబ్బులు తెచ్చుకోవాలి, వేస్ట్ అయిపోతాయి, గెలిచే పరిస్థితి లేదు. ఆ 20 కోట్లని వెనక తెచ్చుకోవాలి. ఆ 20 కోట్లు ఎట్టాడితే ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే, నేను ఓడిపోతున్నాను, అది కూడా పార్టీ వల్ల ఓడిపోతున్నాను, నా డబ్బులు వృధా అయ్యే పరిస్థితి ఉంది, కాబట్టి నేను డిపాజిట్ చేసుకున్న డబ్బుల వరకైనా నాకు ఇప్పించండి, నేను ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉంది రేపు ఎమ్మెల్యేగా ఉండకపోతే,
కాబట్టి నాకు అవి ఇప్పించండి అనేటువంటిది రోజా గారు అంటే తను ఆ డైరెక్ట్గా అడగకుండా నేను పార్టీ క్యాడర్ వల్లే ఓడిపోతున్నానని మొదలు కన్వే చేసి తర్వాత దాని డబ్బులు చిన్నగా వెనక తెప్పించుకునే ప్రయత్నం కోసం రోజా గారు ఈ లెటర్ రాశారనేది కూడా రెండో మాటగా వినపడుతుంది. సో 2 కారణాలతో, ఒకటి సింపతి గెయిన్ చేసి పదగొట్టేయటం, రెండో తాను డిపాజిట్ చేసిన డబ్బులు ఏవైతే ఉన్నాయో నిజవర్గం ఖర్చుల కోసం ఎమ్మెల్యే క్యాండిడేట్గా పోటీ చేస్తుంది కాబట్టి పార్టీ అధిష్టానానికి కట్టినటువంటి డబ్బులు డిపాజిట్ చేసిన డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిని వెనక్కి తెప్పించుకోవడం కోసం ఈ 2 కారణాలతో రోజా కన్నీటి లేఖను రాసినట్టు అర్థమవుతోంది. సరే, ఏ కారణం చేత రోజా లేఖ రాసినా ఇక్కడ ఒక విషయం క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే నగిరిలో రోజా ఓడిపోతుంది, అది నగిరిలో రోజానే ఒప్పేసుకుంది, కాకపోతే పార్టీ క్యాడర్లో ఓడిపోతుంది అవన్నీ పక్కన పెట్టేస్తే మరి అంతేగా. మరి నువ్వు అధిక 5 సంవత్సరాలు కీలకమైన నాయకురాలుగా ఉన్నావు, మొదట్లో ఎమ్మెల్యేగా తర్వాత మంత్రిగా ఉన్నావు, పార్టీలో ఎప్పుడు నువ్వు సీనియరు, నువ్వు పార్టీ క్యాడర్కి అందుబాటులో ఉండాలి కదా, ఆ లోకల్ లీడర్షిప్కి విలువ ఇవ్వాలి కదా. మొత్తం నీ అన్నదమ్ములు పెత్తనం అంటే ఎట్లా, ఇసుక మొత్తం నీదే అంటే ఎలా, గన్నులు మొత్తం నీయే అంటే ఎలా, మొత్తం ఖర్చు పెట్టుకున్నట్టు పాపం పార్టీ క్యాడర్ని కూడా చూసుకోవాలి కదా, మంచి చెడు చూసుకోవాలి కదా. కానీ అక్కడ పార్టీ క్యాడర్కి రోజు ఎప్పుడు అందుబాటులో ఉండదంట. ఏం చెప్పుకోవాలన్నా వాళ్ళ అన్నదమ్ములకే చెప్పుకోవాలట, లేదా ఆమె భర్తకే చెప్పుకోవాలంట. వాళ్ళేం వినరంట, వాళ్ళ అపాయింట్మెంట్ కూడా ఇవ్వరంట. రోజా గారు ఎప్పుడు దొరకరంట. ఆమె ఎప్పుడు హైదరాబాద్లో సినిమా షెడ్యూల్స్లో లేదా జబర్దస్త్ షెడ్యూల్స్లో ఇక్కడ వేరే సీరియల్ షూటింగ్స్లో ఆమె బిజీగా ఉంటుంటారంట. ఎప్పుడో నిజవర్గానికి ఎప్పుడో ఒకసారి తప్ప టైం ఇవ్వరంట. టైం ఇచ్చినా సరే ఆ లోకల్ లీడర్స్ కూడా పెద్దగా ఆమెతో పరిచయాలు ఉండవంట. మరి అది తప్పే కదా. నువ్వెంత సినిమా సెలబ్రిటీ కావచ్చు, నువ్వు ఎంత వైసీపీలో కీలక నాయకురాలు, పైరు బ్రాండు మంత్రి కావచ్చు, నువ్వు అలా ఆ స్థాయికి ఉన్నావంటే నీ కారణం గ్రౌండ్ లెవెల్లో ఉన్న క్యాడరే కదా. అంతిమంగా నేను గెలిపించాల్సింది వాళ్ళే కదా. నువ్వు ఎమ్మెల్యే కాకపోతే మంత్రి కాలేవు కదా, ఎమ్మెల్యే కాకపోతే నాయకులు వారు కాలేవు కదా. నిన్ను మోసేది, నేను గెలిపించేది, నిన్ను పదవిలో కూర్చోబెట్టేదంతా కార్యకర్తలే కదా. వాళ్ళని నువ్వు పట్టించుకోవాలి కదా, వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు నువ్వు చూడాలి కదా. నువ్వు చూడనప్పుడు నీకు కష్టం వచ్చినప్పుడు నీకు పదవి కావాలనుకున్నప్పుడు వాళ్ళని నీకోసం పనిచేస్తారు. ఇల్లు వాకులు అమ్ముకుని వాళ్ళు నీకోసం పనిచేయాలి, నువ్వేమో ఆ పదవిని ఉపయోగించుకొని లక్షలు కూడా సంపాదించుకోవాలి. ఇది ఎక్కడ కరెక్ట్ అవుతుంది? సో రోజా గారికి సొంత పార్టీ క్యాడర్ హ్యాండ్ ఇస్తుంది, దానివల్ల రోజా ఓడిపోబోతుంది. అది రోజా గారే స్వయంగా ఒప్పుకున్న మాట. నిజానికి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వాస్తవానికి వైసీపీ ప్రాబల్యం అంతకుముందు పాత కాంగ్రెస్ ప్రభావం చాలా కీలకంగా ఉండే జిల్లా అది. ఎప్పుడు కూడా టీడీపీ వన్ సైడ్గా చిత్తూరు జిల్లాలో గెలిచింది లేదు. కానీ ఫస్ట్ టైం వైసీపీ కంటే కూడా ఎక్కువ సీట్ని టీడీపీ తెచ్చుకోబోతుంది. పోయినసారి 2019 ఎన్నికల్లో ఒక కుప్పంలో మాత్రమే టీడీపీ గెలవగలిగింది, మిగతా జిల్లా అంతా కూడా వైసీపీ గెలిచింది. పెద్దిరెడ్డి రామచంద్రరావు గారు జిల్లాని పెద్దగా లీడ్ చేస్తూ ఉంటారు. కానీ ఈసారి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వయంగా ఓడిపోయే పరిస్థితి ఉంది, టైట్ పొజిషన్లో ఉన్నాడు. గెలిస్తే గెలవచ్చు, లేదా ఓడితే ఓడొచ్చు అనేది నడుస్తూ ఉంది చర్చ. మరి గెలుస్తాడా లేదా చూడాల్సింది. కానీ టైట్ ఫైట్ అయితే ఎదుర్కొంటున్నాడు. కాబట్టి జిల్లా మొత్తం కూడా నెగిటివ్ అయిపోయింది. తిరుపతితో సహా మొత్తం కూటమి ఎక్కువగా జిల్లాలో గెలవబోతుందనే రాజకీయ ప్రచారం నడవబోతూ ఉంది. కానీ నగిరి మాత్రం రోజా కన్ఫామ్గా ఓడిపోబోతుంది, గాలి ప్రకాష్ గెలవబోతున్నాడు. ఈ విషయాన్ని రోజా స్వయంగా ఒప్పుకొని జగన్మోహన్ రెడ్డి గారికి లేఖ రాసినట్టు మాత్రం సోషల్ మీడియాలో ప్రచారం గట్టిగా నడుస్తుంది.